పేపర్‌లో రాష్ట్రం కోసం బాబు స్వార్థం ఉంది అని జెప్పి ఒక వార్తొచ్చింది. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాజీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంబంధించి డైరెక్టరు ఒక పుస్తకం రాసిండు. ఈయన ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్న కాలంలో అక్కడ ఆర్థిక శాఖ వ్యవహారాలు చూసేదట. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి, వాజ్పేయి హయాంలో అత్యధిక లబ్ధి, భారీగా ప్రాజెక్టులు, నిధులు, గ్రాంట్లు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో 40% ఏపీకి వచ్చినియి. 30% గ్రాంట్‌ను 100%గా మార్చుకున్నారు. ఆయన సామర్థ్యము, రాజకీయ చతురతతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్ వెల్లడి. నో మినిస్టర్‌లో ఆసక్తికర అంశాలు. నో మినిస్టర్ అని ఒక బుక్ రాసిండు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ సర్కార్‌లో తెలుగుదేశానికి కీలక పాత్ర. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు, గ్రాంట్లు, ప్రాజెక్టుల గురించి సీనియర్ బ్యూరోక్రాట్‌లకు బాగా తెలుసు. నాటి రాజకీయ పరిస్థితులను కేంద్రానికి తమతో ఉన్న అవసరాన్ని ఉపయోగించుకొని ఏపీ గరిష్ట లబ్ధి చేకూర్చారని చంద్రబాబు అడిగింది వాజ్పేయి కాదనకుండా చేశారని నో మినిస్టరు నో మినిస్టర్‌లో ఆసక్తికర ఇది ఈ బుక్ అదే. ఈ నో మినిస్టర్ అని. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆయన రాసిన బుక్‌లో రాసిండట. ఆ పేజీని తీసుకొచ్చి ఆంధ్రజ్యోతికి కాపీ చేసిండు. అంటే ఏదైతే ఆ స్వార్థం అనే కోణం ఆయన అన్న స్వార్థం ఏంటి? వీళ్ళు అనుకుంటున్న స్వార్థం ఏంటి? అంటే రాష్ట్రం కోసం స్వార్థంగా ఆలోచించిండు. రాష్ట్రానికి నిధులు తెచ్చిండు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులల్లో 40% ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినాయట ఆ రోజు. 30% ఉన్న గ్రాంట్‌ని 100% చేసినాడట సంతోషం. మంచిదే. ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్‌కి, వాజ్పేయి గారికి ఆ కుర్చీ ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు అవసరం ఉంది ఆ రోజు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు సాధించుకున్నాడు. మరి ఇప్పుడెటు పోయింది ఆ స్వార్థము, ఆ సామర్థ్యము? ఎందుకు లేదు ఆ స్వార్థం గాని, ఆ సామర్థ్యము? ఇప్పుడు కేవలం ఇప్పుడు ఆ స్వార్థం ఇప్పుడు చచ్చిపోవడానికి కారణం ఏంటి? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉండడమేనా? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నాడు కాబట్టి, ఈ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో రావటానికి డబ్బెట్లొచ్చింది అని ఈడీలు, సీబీఐలు, ఇన్‌కమ్ టాక్స్‌లు వస్తాయనే భయంతోనా? ఆ రోజు వాజ్పేయికి ఎంత అవసరం ఉందో, ఈరోజు మోడీకి గూడా అదే అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎంపీలతోని. ఈరోజు మోడీ కుర్చీలో కూర్చోవాలన్నా తెలుగుదేశం పార్టీ చేతుల్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు నో అంటే నో దిగిపోవటమే. మరి ఎందుకు ఈరోజు ఆ స్వార్థం చూపించట్లేదు? ఎందుకు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించట్లేదు? కనీసం తెచ్చుకునే ప్రయత్నం, మాట్లాడి అడిగే ప్రయత్నం కూడా చేయట్లే. ఏ కాడికి పొగిడే ప్రయత్నం, సన్మానాలు చేసే ప్రయత్నం, ఎక్కడ లేని ఈ మోడీ గారు వీరుడు, సూర్యుడు అని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు, ఈ దశాబ్ద నాయకుడు, ఈ శతాబ్ద నాయకుడు అని పొగుడుతుండ్రు తప్ప, మరి ఇప్పుడెందుకు స్వార్థంగా ఆలోచించట్లా రాష్ట్రం గురించి? ఉమ్మడి రాష్ట్రం అప్పుడే ఆలోచించగలిగి, ఉమ్మడి రాష్ట్రానికి అన్ని నిధులు తెస్తే, ఇప్పుడు రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఏపీకి తేవచ్చు గదా నిధులు. ఆ రోజు ప్రపంచ బ్యాంకు నిధుల్లో 40% తెచ్చారు. ఈరోజు 20% అన్నదేంటి? ఆ రోజు 30% ఉన్న గ్రాంట్‌ని 100% తెచ్చారు కదా స్వార్థంతోని. ఈరోజు ఎందుకు స్వార్థం పోయింది? మీ స్వార్థం పెరిగిందా? చంద్రబాబు నాయుడు గారి స్వార్థం పెరిగిందా అని అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలు గాని, పత్రికలు గాని, టీవీ ఛానెల్. ఈయనేమనుకుండంటే ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఇదేదో చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇయ్యొచ్చు. నంబర్ 1గా చేసిండని చెప్పుకోవడం ఈ రోజు మీరు చెప్పేది అదే. ఆ గార్గ్ రాసిన బుక్‌ని ఒకటి తీసుకొచ్చి బ్యూరోక్రాట్ కాబట్టి, ఐఏఎస్ కాబట్టి రాసిండు కాబట్టి నమ్ముతారండి. నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏందంటే, ఇప్పుడు ఎందుకు లేదు? ఆ స్వార్థం పోవటానికి ఉన్న కారణం ఏంది? అక్రమ సంపాదన ఎక్కువైందా? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు జాబితాలోకి పోయారు కాబట్టి, ఆ లెక్కలు బయటపడతాయి. ఆ లెక్కలు మోడీ బెండు తీస్తాడని. మోడీకి ఎందుకు భయపడుతున్నారో వాజ్పేయికి ఆ రోజు వాజ్పేయి దగ్గర ఉన్న చనువు గాని, వాజ్పేయి దగ్గర చేయించుకున్న పనులు గాని, వాజ్పేయి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు గాని, నిధులు గాని ఇప్పుడు ఎందుకు తేలేకపోతుండ్రు? ఈరోజు ఒక 2 ఎమ్మెల్సీలు ఖాళీలుంటే నింపుకోవాలంటే కూడా ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుకొచ్చింది. ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్‌లో కేంద్రం ఏదైనా సంప్రదించాలంటే కేంద్రం నుంచి ఒక ప్రతినిధి వచ్చేది కేంద్ర బీజేపీ పార్టీ నుంచి. ప్రమోద్ మహాజన్ అని ఉండేది. ఆయనొచ్చేది. ఏదైనా పార్టీ పదవిలో లేదంటే ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే పదవులు గాని, టికెట్లు గాని, ఎంపీల టికెట్లు గాని, రాజ్యసభ మెంబర్‌ల సెలక్షన్ గాని ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఆయన్ని పంపేది వాజ్పేయి గారు. ఇప్పుడు ఈయనే అక్కడికి పోతుండు. ఈయనే అక్కడికి పోయి గంటల గంటలు కూర్చొని అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేసి, సార్ 3 ఎమ్మెల్సీలున్నాయి. మీకొక 2 ఇస్తా నేనొకటి తీసుకుంటా. లేతే 5 రాజ్యసభ మెంబర్‌లున్నాయి. మీకొక 2 ఇస్తాను నేనొక 3 తీసుకుంటా అని బతిలాడుకొని బాపుకునే పరిస్థితికొచ్చింది.
ఏంటి కారణం అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాల్సింది అదే అన్నట్టు. ఆ రోజు ఉన్న స్వార్థము, సామర్థ్యం ఇప్పుడు ఎందుకు లేదు? కావాల్సిన సామర్థ్యాన్ని ప్రజలిచ్చారు. దాన్ని స్వార్థం కింద ఎందుకు వాడుకోవట్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి? కేవలం మీ స్వార్థం కోసమా? ఇప్పుడు మీకున్న స్వార్థం ఏంది? ఆ రోజు రాష్ట్రం కోసం స్వార్థం ఉందని గార్గ్ చెప్పిండు. ఈ రోజున్న స్వార్థం గురించి మనం మాట్లాడుకుంటే కేవలం కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి. లేదా కొడుక్కి పొలిటికల్ ఎలివేషన్ ఇయ్యాలి. లేదా ఉన్న ఆస్తులను కాపాడుకోవాలి. ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులు తిరగదోడకుండా ఉండాలి. ఇది స్వార్థం ఇప్పుడు. ఈ స్వార్థం కాబట్టే కదా రాష్ట్రానికి ఒక్క రూపాయి రాంది. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మీరు ప్రపంచ బ్యాంకు మొత్తం భారతదేశానికి ఇచ్చిన నిధుల్లో 40% మన రాష్ట్రానికి అప్పుడొచ్చాక, ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలి, రాష్ట్రానికి నిధులు కావాలి, ప్రత్యేక హోదా కావాలి. ఏది సాధించుకోలేకపోతారు. ఆ స్వార్థం ఇప్పుడు ఎందుకు చనిపోయింది? స్వార్థం చచ్చిపోవడానికి కారణం మీ స్వార్థమా? రాష్ట్రం పైన స్వార్థం లేదంటే మీ సొంత స్వార్థం, మీ కుటుంబం, కుటుంబ ఆస్తులు, కుటుంబ సభ్యుల రాజకీయాలు, వాళ్ళ గుర్తింపు దీనిపైన పెట్టినట్టు. అది ఈరోజు ఆంధ్రజ్యోతి అడగాల్సిందేందంటే, బాబు గారు ఆ స్వార్థం ఇప్పుడు ఎందుకు చూపియట్లే? అప్పుడు చూయించిన స్వార్థం ఇప్పుడు ఎక్కడ పోయింది? ఆ చేవ చచ్చిందా? ఈ మీ దీని వెనకున్న ఎజెండా ఏంది? మీ గుట్టు రట్టయిద్దనా? ఎందుకు మోడీకి భయపడతాండ్రు? అనేది అడగాల్సి ఉండే వాస్తవంగా. అది అడగట్లే. లేదు లేదు స్వార్థం ఉంది కాబట్టి ఇక దాంతోనే మనం ఆ పాత మాటలు చెప్పుకొని కడుపు నింపుకోవాలి. ఇప్పుడేం అవసరం లేదు. అమరావతి అక్కడే ఉంటది. పోలవరం అక్కడే ఉంటది. ఇంకేదనంటే పెట్టుబడులు తెచ్చారు 10,00,000 కోట్లు, 20,00,000 కోట్లు. ఆ పెట్టుబడులేందో, ఆ కథ ఏందో. ఈ పెట్టుబడుల కథ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి ఇంటనే ఉంటాం. పేదోడు పేదోడుగానే ఉంటాడు. పెద్దోడు పెద్దోడైతడింక. ఈ పెట్టుబడుల వల్ల. ఇది ఒక వార్త. రైట్. ముంచుకొస్తున్న మంత హై అలర్ట్ అట. నేడు తీవ్ర తుఫానుగా మార్పు. వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ. హై అలర్ట్ గారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తానికి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మరి కోనసీమ వణికిపోతుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌తోని. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు హై అలర్ట్ ఉండాలా అని ఆఫీసర్లకి ఆదేశాలైతే ఇచ్చారు గానీ, ఇది మరో బుడమేరు కథ లెక్క చేయకుండా, కేవలం పబ్లిసిటీ కోసం రివ్యూలు గాకుండా పని చేయించండక్కడ. అవసరమైతే టెస్టేసి అక్కడ కూర్చోవాలి. తుఫాను కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతులు వర్షాలు ఎక్కువై, వర్షాలు లేక, పంటల ధరలు లేక, పండిన పంట అమ్ముకోవటానికి లేక రకరకాల ఇబ్బంది పడుతుండ్రు. ఈ తుఫాన్‌తోని ఇంకా కుదేలయ్యే ప్రమాదం ఉంది. తీరం వెంబడి పూర్తి స్థాయి అప్రమత్తత. 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కోస్తా వైపు నేటి రాత్రికి కాకినాడ యానం మధ్య తీరం పైకి. ఆ సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు గుంటూరు, కృష్ణాలపైన తీవ్ర ప్రభావం ఉండే వీలు. తీరం దాటే వేళ మధ్య కోస్తాలో కుంభ వృష్టి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు. భారీ సంఖ్యలో రైళ్లు, విమాన సర్వీసులు రద్దు. తీరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మోహరింపు. ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందామని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలిపించారు. మొత్తానికి రివ్యూ జరిగింది తుఫాను పైన. రెడ్ అలర్ట్ జారీ అయింది. రైట్.